ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. తను బాధపడితే మీరన్నట్టు ఎవరూ సంతోషంగా లేరు. కానీ తన బాధ తీరాలంటే తను దేనికోసం బాధపడుతుందో చెప్పాలి కదండి. అందుకే కదమ్మా తనని వెంట తీసుకుని నీ దగ్గరకొచ్చాను. దేని గురించి చెప్పలేదో, దేనికి భయపడి దాస్తుందో నేనిప్పుడు చెప్తాను విను. గుణ, నువ్వు ఆగు జనని. జనని అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు తన కన్న కూతురివి కాదని తెలియనప్పుడు ఎలా ప్రేమించిందో తెలిసిన తర్వాత కూడా అలాగే ప్రేమించింది. నీకు మంచి చదువు, మంచి ఫ్యూచర్ అందించాలని ప్రతి క్షణం ఆరాటపడింది. తల్లి తండ్రి తనే అయ్యి నిన్ను పెంచింది. నీ మీదే తన ప్రాణం అంతా పెట్టుకుంది. ప్రతి శ్వాసలో నీ మీదే ఆశలు నింపుకుంటూ బ్రతికింది. మరిప్పుడు అంత వరి అవడానికి కారణం ఏమంటారు? నీకు అర్థమై కూడా అడుగుతున్నావు కదా. చెప్పడానికి ఏమైనా అబ్జెక్షనా? లేదు, చెప్పాలని వచ్చిన తర్వాత ఇంకా మ్యాటర్ దాచదలుచుకోలేదు. గుణ ప్లీజ్ వద్దు. జనని నువ్వు ఆగు. ఎక్కడ నువ్వు మీ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోతావో అన్న ఆలోచన తనని భయపెడుతుందమ్మా. నువ్వు తీసుకోబోయే నిర్ణయాన్ని తను అంగీకరించలేకపోతుంది. నువ్వు దూరమైతే బ్రతకలేను అన్న ఆలోచన తనని అమితంగా బాధ పెడుతుంది. భయమై ఆమె గుండెల్ని పిండేస్తుంది. తలుచుకొని ఇలా కుమిలిపోతుంది. తనలో తానే నలిగిపోతుంది, నీరసించుకుపోతుంది. ఆమెలో కళ, కాంతి అంతా నీ గురించి ఆలోచిస్తూ భయపడి పెట్టుకునే కన్నీళ్లలో కరిగిపోతుందమ్మా. ఒకే ఒక్కసారి అమ్మా నేనెక్కడికి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను అని నువ్వు నీ నిర్ణయాన్ని ఒక్కసారి తనతో చెప్తే, ఇంతకు ముందున్న ఆలోచనలన్నీ వెనక్కి తీసుకుంటే తను తేరుకుంటుందమ్మా. మళ్ళీ మునుపటి జననీలా ఆత్మస్థైర్యంతో బ్రతకగలుగుతుంది. ఎంతైనా అమ్మ కదమ్మా, నువ్వు ఆలోచించలేదా? నువ్వు చిన్నదానివి కాదని, ఆలోచించగలిగే వయసు, శక్తి ఉన్నాయని. మీ అమ్మ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తావన్న ఆశతో ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. అందుకే మొహమాట పడకుండా విషయమంతా నేను నీతో చెప్పాను. ఆలోచించి ఆమెకి హామీ ఇవ్వమ్మా. ధైర్యం చెప్పు. అమ్మని అమ్మలాగా బ్రతకనివ్వమ్మా. మీరు చెప్పేది కరెక్టే, కాదన్ను. మీరు అడిగే ప్రతి దానిలోనూ న్యాయం ఉంది. ఇట్స్ 100% జెన్యూన్. మీరు అమ్మ స్థానంలో ఉండి మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు అమ్మ నాన్నలతో ఉంటున్నారు. నాకు నాన్న లేడు అన్న లోటు ఎంత బాధ పెట్టుంటుంది.
నుంచి నానెవరు అని ప్రశ్నిస్తూనే ఉన్నాను. ఒకప్పుడు అన్నయ్య ద్వారా మీరిద్దరు భార్యాభర్తలని తెలిసిన తర్వాత మీరే మా నాన్న అనుకొని మీకు దగ్గర అవ్వడానికి ఎంత తాపత్రయపడ్డాను. కానీ అది అబద్ధమైంది. చివరికి అమ్మ అనుకున్న తను కూడా అబద్ధమైపోయింది. అప్పుడు తనకన్నా ఎక్కువ బాధపడింది నేను. అమ్మ నాన్న లేని అనాథలా ఎంత కుమిలిపోయానో తెలుసా? ఈ అనాథ బతుకు ఎందుకు, ఇలా బతకడం వేస్ట్ అనిపించింది కూడా. కానీ ధైర్యం చేయలేక బతుకు మీద ఆశతో అలాగే ఉన్నాను. అమ్మగా తనని ప్రేమిస్తూనే వచ్చాను. ఈ రోజుకి తన్ని ప్రేమిస్తూనే ఉన్నాను. నాకు నాన్నున్నాడని తెలిస్తే ఆ నాన్న స్థానంలో మీరుండి ఆలోచించండి. మీకు కూతురు లేదని బ్రతుకుతున్నారు, కానీ మీకు కన్న కూతురు ఉందని తెలిస్తే మీరు వెళ్ళి ఆ కూతుర్ని మీ దగ్గరికి తెచ్చుకోరా? తండ్రిగా ప్రేమించరా? ఆమెకి పంచాల్సిన సంతోషాలు పంచరా? ఇన్నేళ్లకి ఒక కూతురుందని తెలిసిందిలే, ఆ ఏంటి పెంచుకునేది అని ప్రేమని వదిలేస్తారా? తనకి తండ్రి ఉన్నాడని తెలిస్తే తను దూరంగా ఉండగలుగుతుందా? ఇప్పుడు నా స్థానంలో అక్కడెవరున్నారో నాకు తెలియకపోవచ్చు. తను తండ్రి కోసం కలవరించకపోవచ్చు. నేను ఏళ్ల తరబడి నాన్న నాన్న అని కలవరిస్తూ బతుకుతున్నాను. నాన్న ఉన్నాడని తెలిసిన తర్వాత వెళ్లకుండా ఎలా ఉండగలుగుతాను? తనకు తనని పెంచిన ఆయన తండ్రి కాదని తెలిసినప్పుడు తను ఉండగలుగుతుందా? ఖచ్చితంగా ఉండలేదు. కన్న తండ్రిని వెతుక్కుంటూ బయలుదేరుతోంది. అలాగే నేను బయలుదేరుతాను. ఒక్కసారి ఆలోచించమ్మా. నేనెప్పుడూ ఆలోచించుకున్నాను. మీరు అమ్మ బాధని చూస్తున్నారు, కానీ నేను మనసులో పడే బాధ గురించి ఆలోచించడం లేదు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అంటారు గుణాగారు. నేను తనని అమ్మగానే ప్రేమిస్తాను, అమ్మగానే చూస్తాను, అమ్మగానే గౌరవిస్తాను, విలువిస్తాను. నిజం తెలిసిన తర్వాత కూడా తన దగ్గరే ఉండాలనుకోవడం సెల్ఫిష్నెస్ కాదా? నన్ను వెళ్లకుండా ఆపాలనే ప్రయత్నం తప్పు కాదా? నా సంతోషాలకి అడ్డుపడ్డట్టు కాదా? ఎంత మన అనుకున్నా మన వాళ్ళు వేరే ఉన్నారని తెలిసినప్పుడు మనసు ఆరాట పడుతుంది. ఇట్స్ వెరీ కామన్. ఒక్కళ్ళని ప్రేమిస్తున్నంత మాత్రాన మరొక్కళ్ళని ద్వేషిస్తున్నట్టు కాదు, దూరం పెడుతున్నట్టు కాదు. దూరంగా వెళ్ళొచ్చు, కానీ దూరం అని ఫీల్ అవ్వడం తప్పు. ఎవరి గుండె బరువు వాళ్ళు దించుకోవాలనుకున్నప్పుడు నాకు నా గుండె బరువు దించుకోవాలనే ఉంటుంది కదా. మీరు తన సంతోషాల గురించి ఆలోచిస్తున్నారు, నేను నా సంతోషం గురించి ఆలోచిస్తున్నాను. అమ్మకి ఈ మధ్య తెలిసింది, కానీ నాకు నాన్న మీద ప్రేమ ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రేమతోనే కదా నేను మీ దగ్గరకు వచ్చింది.
మీతో చనువుగా ఉంది. వచ్చిన పాఠాలు రానట్టు నటించి మీ దగ్గర నేర్చుకునే ప్రయత్నం చేసింది. మీ పిలుపుకి, పలకరింపులకి, మీ స్పర్శకి ఆరాటపడింది. ఎప్పటి నుంచో ఉన్న ఆ కోరిక తీర్చుకోవాలని నా మనసులో ఉండదా అండి? వెళ్ళొద్దు, తనతోనే ఉండు అనడం న్యాయమా? కరెక్టేనా? నాకంటే పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, మీరే చెప్పండి. ఇక్కడ తన్ని బాధ పెట్టాలని కాదు, నా సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్లాలనే ఆరాటం అంతే. ఎవరైనా వాళ్ళ కన్న వాళ్ళ కోసం, వాళ్ళ రిలేషన్ కోసం డెఫినెట్ గా ఆరాట పడతారు కదా. అది కాదమ్మా మధు, ఒక్కసారి ఆలోచించు. నేను నిజం మాట్లాడుతున్నానండి. మీరు ఏది కాదన్నా ఇది నిజం కాదు అని మాత్రం అనలేరు. ఏళ్ల తరబడి ఈ గుండెల్లో దాచుకున్న బాధని ఒక్కసారి మా నాన్నని కలుసుకొని కౌగిలించుకొని ఆయన ప్రేమ పొంది బరువు దించుకోవాలనుకోవడం తప్పు కాదు కదా. వద్దు అని నన్ను ఆపడం కరెక్ట్ కాదు. ప్లీజ్, తను బాధపడుతుందని నన్ను బాధలో బంధించాలని చూడకండి. నా ఫ్రీడమ్కి, నా లిబర్టీకి నాకు అడ్డు చెప్పకండి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా డెసిషన్ మార్చుకోలేను, నా నిర్ణయం వెనక్కి తీసుకోలేను, మా నాన్నని కలవకుండా ఉండలేను. అమ్మా, అమ్మగా ప్రేమిస్తాను కానీ నాన్న కోసం వెళ్లకుండా ఉండలేను. జనని, ఊరుకో ఊరుకో జనని. ఏంటి శక్తి, ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చావా? డెలివరీ కోసం ఎదురు చూస్తున్నావా? నీకెప్పుడు తిండి ధ్యాస, తిట్టడం ధ్యాస తప్ప వేరే ధ్యాసే ఉండదా? అరే, శారద పెళ్లి విషయం మాట్లాడడానికి ధరణిని తీసుకొనొస్తానంది. దాని గురించి ఎదురు చూస్తున్నాను. దీన్నే చాదస్తం అంటారు. మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడు అంటారు. నాకు తెలియక అడుగుతాను, వాళ్ళకి ఇల్లు కొత్త? గేటు దాకా వచ్చిన వాళ్ళు గుమ్మంలోకి రారా? ఇలా ఇక్కడుండి గేటు చప్పుడు కాగానే ఎదురెళ్ళి వాళ్ళకి స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకురావాలా? ఎందుకు ఇక్కడ? అసలే ఓ పక్క జుట్టు రాలిపోతుందని టెన్షన్ పడుతున్నావు, మరో పక్క అటు ఇటు తిరిగితే కాళ్ళు నొప్పులు పెరిగిపోతాయి.
ఇదంతా అవసరమా నీకు? పద లోపలికి. ఏయ్, పిచ్చి వాగుడు వాగేవంటే పళ్ళు పీకేస్తాను, జాగ్రత్త. ఏం జరుగుతుందో ఏంటో అని నేను టెన్షన్ పడి చేస్తుంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చావా, జుట్టు రాలుతుందా అని వెదవ కబుర్లు చెప్తున్నా. ఎందుకు టెన్షన్ శక్తి? ఏం జరుగుతుందోనని కొత్తగా నువ్వు ఆలోచించే పనే ఉంది. ఆల్రెడీ గుణ డిక్లేర్ చేసిన విషయమే కదా. నెక్స్ట్ జరిగేదంతా ఆటోమేటికే కదా. ఏంటి ఏంటి ఆటోమేటిక్? వాళ్ళు రావడం ఆటోమేటిక్, గుణతో మాట్లాడడం ఆటోమేటిక్, గుణ కుదరదు అనడం ఆటోమేటిక్, మళ్ళీ ఎలా వచ్చారో వాళ్ళు అలా వెళ్ళిపోవడం ఆటోమేటిక్. నువ్వు దిగులుగా తల పట్టుకుని కూర్చోవడం కూడా ఆటోమేటిక్ గా జరిగేదే కదా. వచ్చిన వాళ్ళు ఆటోలో వస్తారు, ఆటోలో వెనక్కి వెళ్ళిపోతారు. ఆ ఆటోమేటిక్ విషయం గురించి ఎందుకు అనవసరంగా టెన్షన్ పడ్డం చెప్పు. ఇంకా నీకేమైనా ఈ పెళ్లి జరుగుతుందని ఆశగా ఉందా? జనని ఎస్ అనదు, గుణ ఎస్ అనడు, ఇక మిగిలేది నోనే కదా. దానికోసం ఇలా వెంపర్లాడడం అవసరమా? అంటే గుణ నో అంటాడంటావా? కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, లాక్ కర్దో. గుణ వద్దనే అంటాడు. నీ జీవితంలో ఫస్ట్ టైం మాట్లాడిన మంచి మాట ఇదొక్కటే. నేను కోరుకునేది కూడా గుణ వద్దనడమే. ఏంటి శక్తి? ఎస్, ధరణిని తీసుకొని శారదాని రమ్మంది డిస్కషన్ గుణ ముందు జరగాలంది ఎందుకో తెలుసా? ధరణి ముందే గుణ వద్దనాలి, ఈ పెళ్లి కుదరదు అనాలి, నా పెళ్ళాం ఒప్పుకోవాలి అనాలి. ఇప్పటి వరకు జనని ఒక్కటే ఈ పెళ్లి ఆపాలని చూస్తుంది, కానీ ఇప్పుడు గుణాగారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నా పెళ్లి ఆపాలనే ప్రయత్నం చేస్తుంది. గుణాగారు కూడా జననికి బెండైపోయారు. జనని మాయల మరాఠీ, కుట్ర కుతంత్రాల్లో ఆరితేరిన మనిషి. తనే కాకుండా గుణాగారిని కూడా వాడుకుని నేను ప్రేమించిన ధీరజ్ని నాకు దూరం చెయ్యాలని చూస్తుంది. మంచి అనుకున్న గుణాగారు కూడా ఇంత బలహీనుడా? గుణాగారిలో కూడా దుర్మార్గం ఉందా అని ధరణి ఫిక్స్ అయిపోవాలి. దాన్ని కన్ఫర్మ్ చేస్తూ నేను కూడా ఇంకా ఇంకా ధరణికి నూరిపోస్తాను. యువతల వాళ్ళు ఎంత వద్దు వద్దు అంటే ప్రేమించిన వాళ్ళు అంత కావాలి కావాలి అని పంతం పెంచుకుంటారు. అది ఆ జననీ కూతురే కదా. మొండితనం పట్టుదల దానికి వచ్చే ఉంటాయి. నా ప్రేమని నా పెళ్లిని వీళ్ళెవరూ వద్దంటానికి అని అది తెగబడుతుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అసలు వీళ్ల ప్రమేయం పర్మిషన్ ప్రసక్తే లేకుండా ధీరజ్ ధరణీల పెళ్లి చాటుగా ఎక్కడో ఏ రహస్య ప్రదేశంలోనూ సింగిల్ మేళంతో పంతులతో 3 మంత్రాలతో 3 ముళ్ళు వేయించేస్తాను. ఇకప్పుడేం చేస్తారు? చచ్చినట్టు జనని ధరణి ధీరజ్కి దిష్టి నీళ్లు తీస్తూ మొహం మాడుస్తూ నిలబడి చావాల్సిందే. ఏమంటావ్? వామ్మో 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 అనడానికి ఏముంది? క్రిమినల్ స్కెచ్లు వేయడంలో నువ్వు శకునుని మించిపోయావని ఎప్పుడో చెప్పాను కదా. అదిగో వస్తున్నారు. పదధరణి. ఎలా ఉన్నావు మదరణి? నీ క్షేమం కోరి నువ్వు తొందరగా కోలుకోవాలని రోజూ దేవుడికి ధూప దీప నైవేద్యాలు పెట్టి ఏకభుక్తంతో కటిక నేల మీద పడుకుంటున్నాను. నీ ప్రేమ నాకు తెలుసు. నీ పూజలే నా ఆరోగ్యాన్ని కుదుటపరుస్తున్నాయి. నీ కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయో నాకు తెలుసు. ధీరజ్ కోసమేగా? వాడు వాడి గదిలోనే ఉన్నాడమ్మా. నువ్వొచ్చావని ఇంకా వాడికి తెలీదు. తెలిస్తేనా
అక్కడి నుంచి ఎగురుతూ వచ్చి నీ పక్కన నిలబడేవాడు. సరే సరే, నువ్వు ముందు పదమ్మా, వెళ్ళి నువ్వు వాణ్ణి పలకరించు. హ్మ్? హ్మ్. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది. ధరణి ధీరజుల పెళ్లి గురించి మాట్లాడాలి, గుణగారిని గట్టిగా అడగాలి, అంతే కదా? మాట్లాడడం కాదు, తేల్చుకోవాలి. ఏదో నేను పిలిచానన్నట్టుగా వచ్చి పైపైన 4 మాటలు మాట్లాడి దులుపుకొని వెళ్ళిపోవడం కాదు. తోడో పేడో తేల్చుకునేలా మాట్లాడు. వాడికి ఊపిరాడకుండా చెయ్యి. ఒప్పుకునే అవకాశం లేకుండా మాట్లాడు. ఎంత ఉక్కిరి బిక్కిరి చేసి వాణ్ణి టెన్షన్ పెడితే ఆ టెన్షన్ తట్టుకోలేక వాడు సరే అనాల్సిందే. ఇదంతా నీ టాలెంట్ మీదే ఆధారపడుంది. ఏమంటావ్? సరే, అలాగే నువ్వన్నట్టే చేస్తాను కదా. ఎస్ అన్నా నో అన్నా మనకేం ప్రాబ్లం లేదు కదా. దట్స్ గుడ్. పద. మధు, ఊరుకోవే ప్లీజ్. ఎందుకు ఇప్పటిదాకా ధైర్యంగా మాట్లాడి ఇప్పుడు ఇలా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు? ప్లీజ్ మధు, ఊరుకో. ఏం చేయను, దుఃఖం ఆగట్లేదు. అమ్మున్నంతసేపు దుఃఖం బలవంతంగా ఆపుకున్నాను. అమ్మ కోసం ఏడవడం అంచిపెట్టుకున్నాను. అమ్మ ఏడుస్తున్న మొహం పదే పదే గుర్తుకొస్తుంది. శారదా వాళ్ళు నీకోసమే వచ్చారా? ఏదో మాట్లాడాలట. దీని ముందు పెళ్లి విషయాలు మాట్లాడితే ముడిపడనిస్తుందా? ధరణిని కూడా తీసుకెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి వెళ్ళిందా?